హాయ్ ఆల్, వెల్కమ్ టు ఎస్ఆర్ఏ మూవీ రివ్యూస్. ఈరోజు మనం కల్కి 2898 ఏడి మూవీ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఈ మూవీ ద మోస్ట్ అవైటెడ్ మూవీ ఆఫ్ 2024. సో లెట్స్ బిగిన్ అవర్ రివ్యూ. మూవీలో ప్రభాస్ క్యారెక్టర్ ఈజ్ ఏ కామిక్ క్యారెక్టర్. అంటే లీడ్ క్యారెక్టర్ని కామిక్లా పెట్టడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్ మూవీకి. బట్ ప్రభాస్ డిడ్ వెరీ వెల్ ఇన్ హిస్ కామిక్ క్యారెక్టర్. అండ్ దెన్ చాలా క్యారెక్టర్స్ని చాలా ఎక్స్ప్లోర్ చేశారు. మూవీ అయితే స్టార్ట్స్ విత్ కురుక్షేత్ర యుద్ధం, ఎ కర్స్ ఆఫ్ అశ్వత్థామ. ఎలా ఆ కర్స్ నుంచి బయటికి రావాలి అశ్వత్థామ, వాట్ హీ నీడ్స్ టు డూ సో దట్ హీ గెట్స్ ఫ్రీ అనేది మూవీ. కృష్ణుడు కర్స్ చేస్తారు అశ్వత్థామని. ఇట్స్ అగైన్ లింక్డ్ విత్ మైథాలజీ. మూవీ ఈజ్ లింక్డ్ విత్ మైథాలజీ అండ్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ దెర్ ఆర్ మెనీ లింక్స్ విత్ మైథాలజీ. అయితే అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా హిస్ ఫైట్ సీన్స్ విత్ ప్రభాస్ ఆర్ extraordinary, next level VFX. And Kamal Haasan gari character only maybe 5 to 10 minutes ఉండొచ్చు, but his character impacts on the whole movie. అంటే what is his motive అనేది హిస్ క్యారెక్టర్లో మేబీ ఒక 2 minutes or 3 minutes హిస్ మోటివ్ ఏంటనేది చూపిస్తాడు. అది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ దెన్ హిస్ లుక్స్ కానీ ద విఎఫ్ఎక్స్ రిగార్డింగ్ ఓన్లీ ఫర్ హిస్ క్యారెక్టర్, ద లుక్స్ అండ్ గ్రాఫిక్స్ వర్ ఎక్సలెంట్. అండ్ దీపికాస్ క్యారెక్టర్ హ్యాస్ లాట్ ఆఫ్ యాక్టింగ్ స్కోప్ అండ్ షీ డిడ్ ఇట్ వెరీ వెల్. అండ్ మిగతా క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి, బట్ వాళ్ళ స్కోప్ అంత ఉండదు. లైక్ దిశా పటానీస్ క్యారెక్టర్, హర్ క్యారెక్టర్ ఈజ్ ఓన్లీ టిల్ ప్రభాస్ ఎంటర్స్ ద కాంప్లెక్స్. దట్స్ న్యాయం అంటే ధర్మం, అవినీతికి ఇంకోటి ఉండేది కాదు. వాళ్ళకు కూడా తెలుసు. ఇక్కడ నిజంగా కష్టపడింది విష్ణువర్ధన్ బాబు టీం, మనోజ్ టీం కాదు. it. So it's like using this character to get into the complex. That's పశుపతి గారి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, ఆయన కూడా చాలా బాగా చేశారు. హిస్ సెకండ్ హాఫ్లో ఆయన క్యారెక్టర్ ఉంటుంది, చాలాసేపు ఉంటుంది. అండ్ శోభన గారు ఉన్నారు మూవీలో. హర్ క్యారెక్టర్ ఆల్సో స్టార్ట్స్ ఇన్ సెకండ్ హాఫ్ అండ్ తనది కూడా చాలా బాగుంటుంది. అండ్ దెర్ ఈస్ ఎ క్యారెక్టర్, మూవీ క్యారెక్టర్ నేమ్ కైరా. తన క్యారెక్టర్ వాజ్ ఆల్సో ఫన్ లవింగ్ క్యారెక్టర్. మేబీ తక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్నా కానీ ఒక ఫన్ లవింగ్ క్యారెక్టర్ అలా ముందుకు వెళ్ళిపోతుంది. అండ్ దట్స్ ఆల్ అబౌట్ క్యారెక్టర్స్. మూవీలో ఉన్న యాక్టర్స్ అండ్ క్యారెక్టర్స్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ కీర్తి సురేష్ క్యారెక్టర్ ఈజ్ లైక్ బుజ్జి క్యారెక్టర్ ఈజ్ వెల్ డన్. బట్ ఇంకా మేబీ ఉండొచ్చు ఇంకా రాబోయే సినిమాటిక్ యూనివర్స్లో, యాజ్ కల్కి ఈజ్ ఎ సినిమాటిక్ యూనివర్స్. ఇట్స్ ఎండ్ అయితే నేను చెప్పలేను కాబట్టి, బట్ సినిమాటిక్ యూనివర్స్ అని అందరికీ తెలుసు, నెక్స్ట్ పార్ట్ వస్తుందని చెప్పి. సో అది ఇట్స్ ఎ సినిమాటిక్ యూనివర్స్. వీ హ్యావ్ శాశ్వత చటర్జీ క్యారెక్టర్ యాజ్ అ విలన్. ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ త్రూ అవుట్ ద సినిమా హీస్ క్యారెక్టర్ ఈజ్ లైక్ అక్కడక్కడ జోక్స్ వేస్తుంటారు అండ్ దెన్ సడన్గా వైలెంట్ అయిపోతూ ఉంటారు. సో హిస్ క్యారెక్టర్ ఈజ్ వెరీ గుడ్ త్రూ అవుట్ ద ఫిల్మ్. అన్ని క్యారెక్టర్స్కి లార్జ్ స్క్రీన్ స్పేస్ అయితే రాలేదు, బట్ ఉన్న స్క్రీన్ టైంలో వాళ్ళకి చాలా బాగా పర్ఫామ్ చేశారు. దిస్ ఈస్ అబౌట్ క్యారెక్టర్స్. బట్ మూవీ గురించి మాట్లాడితే మూవీ ఒక కురుక్షేత్ర యుద్ధం బ్యాక్డ్రాప్ నుంచి స్టార్ట్ అవుతుంది, మహాభారతం నుంచి. అండ్ అశ్వత్థామ ఈజ్ ద మెయిన్ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం. లైక్ ఆయనకి కృష్ణుడు కర్స్ చేస్తారు, శాపం. అది యాజ్ హీ అటాక్స్ ఆన్ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్. ఆ కర్స్ నుంచి బయటికి రావాలంటే ఐ మీన్ వాట్ హీ నీడ్స్ టు డూ అనేది సినిమా. ఒక కల్కిని సేవ్ చేస్తే నువ్వు, టిల్ కల్కి గివ్స్ బర్త్ యూ నీడ్ టు సేవ్ హిమ్. కల్కి అనే ఒక అవతారం ఫ్యూచర్లో వస్తుంది, ఆ అవతారాన్ని నువ్వు కాపాడాలి. దెన్ యువర్ కర్స్ విల్ బి రిమూవ్డ్, నీ శాపం తొలగిపోతుంది. దెన్ యూ విల్ బి ఫ్రీ. జిస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ లైక్ ఇలా స్టార్ట్ అవుతుంది మూవీ. అండ్ విఎఫ్ఎక్స్ ఈజ్ హ్యూజ్ విఎఫ్ఎక్స్, లార్జ్ విఎఫ్ఎక్స్. అసలు విఎఫ్ఎక్స్ పార్ట్ అయితే సపరేట్గా మాట్లాడుకోవాలి ఈ మూవీ గురించి, బికాస్ లాట్ ఆఫ్ న్యూ క్యారెక్టర్స్, లాట్ ఆఫ్ క్యారెక్టర్ ఇంట్రోస్ అండ్ లాట్ ఆఫ్ గెస్ట్ రోల్స్ ఉన్నాయి మూవీలో. చాలా గెస్ట్ రోల్స్ ఉన్నాయి అండ్ ఎలివేషన్ మూమెంట్స్ చాలా ఉన్నాయి మూవీలో. అండ్ చాలా మంది గెస్ట్ రోల్స్ ఉన్నారు. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఆల్ ఆఫ్ దెమ్, బట్ గెస్ట్ రోల్స్ అయితే చాలా మంది ఉన్నారు. మేబీ ఒక 1 minute క్యారెక్టర్ కోసమన్నా వచ్చి యాక్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈవెన్ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఒక చిన్న క్లూ అయితే ఇవ్వగలను, వాళ్ళ నేమ్స్ అయితే చెప్పు. ఏదో ఒకటి చెప్పు. ఎవ్రీ వన్ ఇన్ ద ఫిలిం ఆర్ మోస్ట్లీ ఫ్రమ్ నాగీస్ ప్రీవియస్ ఫిలిమ్స్. సో చాలా మంది ఆ ప్రీవియస్ ఫిలిమ్స్లో వాళ్ళే కనిపించారు మనకి. అండ్ ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం, సినిమా పాజిటివ్స్ గురించి. ఫస్ట్ థింగ్ ఈజ్ విఎఫ్ఎక్స్. సెకండ్ ఈజ్ ప్రభాస్ యాక్టింగ్. ప్రభాస్ కామిక్ క్యారెక్టర్ చాలా బాగా చూపించారు అండ్ చాలా బాగా పోర్ట్రే చేశారు ప్రభాస్ యాజ్ వెల్. అండ్ దెన్ వీ హ్యావ్ మెనీ అదర్ యాక్టర్స్ యాజ్ వెల్. అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, వీళ్ళందరూ యాక్టింగ్ గురించి మనం చెప్పక్కర్లేదు. దర్ యాక్టింగ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. అందరు యాక్టింగ్ అయితే చాలా బాగుంది. దీపికా గారు యాక్టింగ్, అందరిది యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ మెయిన్ పాజిటివ్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఐల్ సే విఎఫ్ఎక్స్, యాక్టింగ్ అండ్ స్టోరీ బిల్డింగ్ అండ్
కాస్ట్యూమ్స్ అని చెప్పొచ్చు. ఈవెన్ కాస్ట్యూమ్స్ అండ్ లుక్స్, మేకప్ డిపార్ట్మెంట్ ఇదంతా పాజిటివ్స్‌లో వెళ్ళిపోతది. అండ్ నెగెటివ్స్ గురించి మాట్లాడుకుంటే అంటే ఫస్ట్ థింగ్ రైటింగ్ కుడ్ హావ్ బీన్ బెటర్. ఇంకా మంచి డైలాగ్స్ రాయొచ్చు అని అనిపించింది దీంట్లో. దట్ ఈస్ అండ్ నెక్స్ట్ అమితాబ్ బచ్చన్ గారి యంగ్ లుక్ ఒకటుంటది. అక్కడ వీఎఫ్ఎక్స్ కుడ్ హావ్ బీన్ సమ్ బెటర్. ఇంకొంచెం బెటర్‌గా చూపించుంటే బాగుండేది. మ్యూజిక్ డిపార్ట్మెంట్ సంతోష్ నారాయణ్ గారు. సాంగ్స్ ఆర్ నాట్ దట్ గుడ్ బట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. బట్ సాంగ్స్ ఆర్ నాట్ దట్ గుడ్. ఇంకొంచెం జనాల్లోకెళ్ళుంటే బాగుండేది. దట్ టూ దిల్‌జీత్ గారి సాంగ్ ఒకటి రిలీజ్ అయింది. దట్ వాజ్ ఓకే. దట్ వాజ్ లైక్ మోర్ ఫన్. అండ్ ఈవెన్ మూవీలో కూడా సాంగ్ ప్లే అయినప్పుడు ఇట్ వాజ్ రియలీ ఫన్. మూవీ లెంత్ ఈజ్ 3 hours 1 minute, లైక్ 181 minutes. సో ఈ లెంత్‌లో మేబీ క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్‌కి ఆర్ దేనికో కొంచెం ల్యాగ్ అయితే ఉంది ఫస్ట్ హాఫ్‌లో. బట్ ఐ డోంట్ ఫీల్ దెర్ ఈస్ ఎనీ ల్యాగ్ ఇన్ సెకండ్ హాఫ్. ప్రీ ఇంటర్వెల్‌లో స్టార్ట్ అవుతుంది. లైక్ లాస్ట్ 30 minutes ఆఫ్ ఫస్ట్ హాఫ్. అక్కడ నుంచి మూవీ పికప్ అవుతది. ఇంకెక్కడ ఆగేది లేదు. ఆల్ ద వీఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్ ఎవ్రీవన్ డిడ్ వెల్ ఇన్ ద మూవీ. ఇంకా సెకండ్ హాఫ్ నుంచి అయితే అసలు ఎక్కడ ఆగేది లేదు. చాలా బాగుంటది. మూవీ స్టోరీ మీకు చెప్పి మచ్ రివీల్ చేయాలని నాకు లేదు. బట్ మూవీ రివ్యూ అయితే ఇది చాలా బాగుంది మూవీ. అంటే చాలా రోజుల తర్వాత ఒక ఇండియన్ సినిమా విత్ లాట్ ఆఫ్ వీఎఫ్ఎక్స్ ఇన్ ఇట్ చూసాం. దట్ టు ప్రభాస్ మూవీ. సో వీ ఎంజాయ్డ్ ఇట్. సో డెఫినెట్లీ రికమెండెడ్. వీఎఫ్ఎక్స్ హ్యూజ్గా ఉన్న ఫిలిం కాబట్టి డెఫినెట్లీ రికమెండెడ్. మీరు వెళ్ళి చూడండి అండ్ యూ విల్ ఎంజాయ్ ఇట్. ప్రభాస్ గారి క్యారెక్టర్ ఇంకొంచెం స్క్రీన్ స్పేస్ ఉండుంటే బాగుండేది అనిపించింది. బట్ అగైన్ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి మూవీలో. అందరినీ కవర్ చేసి ప్రభాస్ గారిని కూడా చాలాసేపు చూపించాలంటే కష్టం. డైరెక్టర్ నాగశ్విన్ ఈ బ్యాక్ డ్రాప్ మనకి ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేయించుంటే బాగుండేది. లైక్ వాట్ ఆర్ ద టౌన్స్ అండ్ విలేజెస్ అండ్ ఇంకొంచెం చూపించుంటే బాగుండేది. అలా అని చెప్పి ఫస్ట్ హాఫ్లో కాంప్లెక్స్ చూపిస్తారు. బట్ దట్స్ లైక్ అది కొంచెం బోర్ కొడుతుంది కాంప్లెక్స్ వాళ్ళు చూపించింది. వాళ్ళకి మేబీ మూవీలో క్యారెక్టర్స్కి చాలా రోజుల తర్వాత అది చూస్తున్నారు కాబట్టి మేబీ వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా అనిపించవచ్చు. బట్ ఫర్ అస్ ఇట్స్ రొటీన్. అందుకే చెప్పా మూవీ ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ ఉంటుంది. బట్ అగైన్ ఫస్ట్ హాఫ్లో ప్రీ ఇంటర్వెల్ అక్కడ నుంచి మూవీ స్టార్ట్ అవుతుంది అండ్ యూ విల్ నాట్ ఈవెన్ ఇమాజిన్ హౌ ఇట్స్ గోయింగ్ టు బి. అంత 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 హ్యూజ్ విఎఫ్ఎక్స్లో చాలా బాగుంటుంది. అండ్ ప్రభాస్ క్యారెక్టర్ ఈజ్ హ్యూజ్. బుజ్జిని చాలా బాగా యూజ్ చేసుకున్నారు. బుజ్జి క్యారెక్టర్, బుజ్జి ఈవెన్ దట్ కార్ సీక్వెన్సెస్ ఎవ్రీథింగ్ ఆర్ వెరీ వెల్ ప్లాన్డ్. మ్యాక్సిమం షార్ట్స్ ఆర్ లైక్ జూమ్ షార్ట్స్. అంటే చాలా అంటే విఎఫ్ఎక్స్ కొంచెం తెలివిగా విఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్ కొంచెం తెలివిగా హ్యాండిల్ చేశారు. మ్యాక్సిమం షార్ట్స్ ఆర్ జూమ్ షార్ట్స్. అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామాస్ క్యారెక్టర్ ఎలా కల్కి అవతారాన్ని ఎలా కాపాడతారు, విల్ హీ సేవ్ కల్కి ఆర్ నాట్ అనేది క్లైమాక్స్. సో ఇట్స్ డెఫినెట్లీ రికమెండెడ్ ఫిలిం. అండ్ మీ అందరికీ ఎలాగో ఇట్స్ నాట్ ఎ స్పాయిలర్, మీ అందరికీ ఎలాగో తెలుసు దిస్ ఈస్ నాగశ్విన్స్ సినిమాటిక్ యూనివర్స్, లైక్ కల్కి సినిమాటిక్ యూనివర్స్. సో దిస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి ద సెకండ్ పార్ట్. బట్ మూవీ ఎండింగ్ వాజ్ రియలీ వెల్ ప్లాన్డ్, వెల్ ఎగ్జిక్యూటెడ్ యాక్చువల్లీ. చాలా బాగా ఎండ్ చేశారు. దెర్ ఆర్ మెనీ క్యారెక్టర్స్, మెనీ గెస్ట్ రోల్స్. అన్ని రివీల్ చేయలేను బట్ మీరు చూడండి, యూ విల్ లవ్ ఇట్. సో దిస్ ఇస్ అబౌట్ ప్రభాస్ కల్కి. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, ఎంజాయ్.